ఆయన సువార్త చేస్తున్నాడని చెప్పి 12 సంవత్సరాలు జైల్లో వేశారు. 12 సంవత్సరాలు సూర్యుడిని చూడలేదు ఆయన. కత్తులతో ఇలా చీల్చేవాళ్ళంట వీపు. అంత నరకంలో కూడా ఆ జైల్లో ఉండి కూడా నిలువు మోకాలేసి ప్రార్థన చేసేవాడంట. మరలా వచ్చి కత్తులతో గుచ్చేవాళ్ళంట. జైలులో ఉన్న సూర్యుడు అనేది తగలకపోయినా బయటికి రాగానే దేవుని సువార్తను ప్రకటించాడంట దైవ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవ సేవకుడు ఉన్నాడండి, రుమేనియాలో పరిచర్య చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. రుమేనియాలో సేవ చేస్తున్నాడు. రిచెస్ వుడెన్ బ్రాండ్ అనే ఒక దైవ సేవకులు. ప్రియ దేవుని జనాంగమా, ఆయన సువార్త చేస్తున్నాడని చెప్పి 12 సంవత్సరాలు జైల్లో వేశారు. 12 సంవత్సరాలు సూర్యుడిని చూడలేదు ఆయన. అర్థం చేసుకోండి ఎటువంటి జైలో. 12 సంవత్సరాలు చాలా ఘోరమైనటువంటి జైల్లో వేశారు. 12 సంవత్సరాలు జైల్లో వేశారు ఆయన్ని. 12 సంవత్సరాలు సూర్యుడిని చూడలేదు ఆయన. ఎలా చిత్రహింసలు పెట్టారో తెలుసా? కత్తులతో ఇలా చీల్చేవాళ్ళంట వీపు. చిత్రహింసలు, కత్తులతో ఇలా 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 గుచ్చేవాళ్ళంట. చిత్రహింసలు పెట్టారు ఆ సేవకుణ్ణి. 12 సంవత్సరాలు ప్రతిరోజు, ఏయ్ నువ్వు సేవ చేస్తే నిన్ను చంపేస్తాం, ఇది వార్నింగ్ మాత్రమే, నువ్వు పరిచర్య చేస్తే నిన్ను చంపేస్తాం అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ బిడ్డను చిత్రహింసలు పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. అంత నరకంలో కూడా ఆ జైల్లో ఉండి కూడా నిలువు మోకాలేసి ప్రార్థన చేసేవాడంట. ఆయన నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తుంటే మరలా వచ్చి కత్తులతో గుచ్చేవాళ్ళంట. ఏయ్ చెప్పు, దేవుణ్ణి స్తుతించను అని చెప్పు, దేవుణ్ణి ఆరాధించనని చెప్పు, పరిచర్య చేయనని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చిత్రహింసలు పెట్టినా ఆ సేవకుడు ప్రార్థన జీవితాన్ని ఆపలేదు. తన భార్య ఆ సబీనా అనే ఒక ఆ సిస్టర్ చూడడానికి వెళ్ళినా కానీ చూపించేవాళ్ళు కాదంట. చూపించేవాళ్ళు కాదంట. నీ భర్త సేవ చేస్తే నిన్ను కూడా చంపేస్తాం, నీ భర్త సేవ చేస్తే నిన్ను కూడా హతము చేస్తాం అని అనేక మార్లు చిత్రహింసలు పెట్టారు. కానీ ఏనాడు కూడా ఆ కుటుంబము తలదించలేదు, ఆ కుటుంబము వెనకడుగు వేయలేదు. 12 సంవత్సరాలు సూర్యుడు కనబడకుండా చేశారు, జైల్లో వేశారు, కత్తులతో పొడిచారు. ఒక్కసారి ఊహించుకోండి ఎంత చిత్రహింసలు పడి ఉంటాడో. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం కూడా 12 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళకుండానే సువార్త ప్రకటించడానికి వెళ్ళాడంట. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. 12 సంవత్సరాలు జైలులో ఉన్న సూర్యుడు అనేది తగలకపోయినా బయటికి రాగానే దేవుని సువార్తను ప్రకటించాడంట దైవ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. భార్య
భార్య దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తే భార్య అన్నదంట, సబీనా, ఆ భార్య ఏమని చెప్పిందో తెలుసా? సువార్త చేయని భర్త నాకు అవసరమే లేదు, సువార్త చేసే భర్త నాకు కావాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. సువార్త చేయని భర్త నాకొద్దు, పరిచర్య చేయని భర్త నాకొద్దు, దేవుని కోసం నిలబడని భర్త నాకొద్దు. దేవుని కోసం నిలబడే భర్త నాకు కావాలి. హల్లెలూయా. అటువంటి భార్య బయటికి జైలు నుంచి రాగానే వెళ్ళి పరిచర్య చేసినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ పరిచర్యను జైలు ఆపలేవు, నీ పరిచర్యను నిందలు ఆపలేవు, నీ పరిచర్యను కష్టాలు ఆపలేవు, నీ పరిచర్యను కన్నీళ్లు ఆపలేవు, నీ పరిచర్యను మరణాలు ఆపలేవు. ఎంతో మంది ప్రాణత్యాగము చేశారు కాబట్టే ఈరోజు బైబుల్ నీ చేతికి వచ్చింది. ఎంతో మంది ప్రాణత్యాగము చేశారు కాబట్టే సువార్త నీ దగ్గరికి వచ్చింది. మనము ప్రాణత్యాగము చేస్తే మనలాంటి వాళ్ళు అనేక మంది రక్షణలోకి వస్తారు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరేది లేదయా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి లేదయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరేది లేదయా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి లేదయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టికి ఎలా ఉండాలి? కాంప్రమైజింగ్ లైఫ్ వద్దు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నిలువు మోకాలేస్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. నో. సమయం దొరికిందా మందిరంలోకి వచ్చి అలా మోకరించాలా? ఆమెన్. పిలిస్తేనే వస్తారా? నో. సమయం దొరికిందంటే నిలువు మోకాలేయాలా, సమయం దొరికిందంటే ప్రార్థన చేయాలా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలా. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. చాలా సంతోషిస్తున్నాను. ఈ మధ్య సీసీ ఫుటేజ్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈరోజు ఆరాధన, ఉదయం ఆరాధన, బా ఏం జరిగింది. హల్లెలూయా, ఆమేన్. బిర్యానీ తిన్నట్టుగానే. హల్లెలూయా. ఒక్కొక్క అమ్మలు, ఒక్కొక్క బాబులు, ఒక్కొక్క అందరూ ఈ క్యాంపస్లో ఉన్న వాళ్ళందరూ నిలువు మోకాలేసి యేసయ్యా 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 అని ప్రేయర్ వాక్ జరుగుతుంటే స్తుతుల ధూపం కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు. ఆమేనండి. ఇలా ఆరాధన చేయండి, మీరు హాస్పిటల్ మెట్లు దొక్కరు. ఆమేనండి, ఆమేన్, ఆమేనండి. అర్థమవుతుందా? మదర్ బి మల్లీశ్వరి వచ్చిందా? ఇలా ప్రార్థన చేస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు. ఆమేనండి. కృప, ఆయన కృపతో మనల్ని నింపుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఆయన దృష్టికి మనం యథార్థముగా ఉండాలి. దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. భయపడి పారిపోతే నో. చස්සమని తెలిసిన దేవుని పరిచర్య ఆపొద్దు. ఆమేనండి. ఈ హైదరాబాద్ మీటింగ్ అయిపోగానే మనం పరిచర్యకి వెళ్ళిపోవాలా? ఆమేనండి. అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా, ఇది కాదు మంచి స్ట్రేంజర్గా ఉందాం.
కొంచెం మంచిది, పెద్దది. ఆమేనను. వెళ్ళి ఇక అసలు వీధి వీధి నా యేసు నామంలో పాటలు పాడుతూ మనం దేవుని సువార్తను ప్రకటించాలా. రేపు హైదరాబాద్ మీటింగ్ అయిపోగానే ఆమేనండి, ఆమేన్ ఆమేన్, ఇటువంటి సేవకులు మనకు మాదిరి. ఇటువంటి సాక్ష్యాలు విన్నప్పుడు గూస్ బంప్స్. ఆమేనండి, ఆమేన్. అరే 12 సంవత్సరాలు తీసుకెళ్లి జైల్లో పడేసినా కానీ బయటకు వచ్చి దేవుని సువార్త ఆపలేదండి. భార్య షర్ట్ ఇప్పి చూసిందంట, మొత్తము పుండ్లు. హల్లెలూయా. దేవునికి కావాల్సిందే అటువంటి వారు. దేవునికి కావలసిందే అంత నమ్మకమైన వారు. హల్లెలూయా. ఆ కొద్దిగా మనం ఆమేనండి. అవసరమైతే తన్నులు తిందాం. ఆమేనండి, ఆమేన్. అవసరమైతే తన్నులు తిందాం. దేవుని కోసం వెళ్ళిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నేటి సమాజంలో సేవకొస్తే అన్నిటికీ తెగించేసేయాల. ఆమేనండి. అన్నిటికీ తెగించిన తర్వాతనే పరిచర్యకు రావాలా. కొట్టు గట్టిగా.